హాయ్ వ్యూవర్స్. యాక్చువల్గా గత కొంతకాలం నుంచి రీ రిలీజ్ల ట్రెండ్ అయితే మనం చూస్తున్నాం. అయితే మహా అంటే ఒక సినిమా ఎంత బాగున్నప్పటికీ కూడా ఎన్నిసార్లు రీ రిలీజ్ చేస్తారు? ఒక 5, 10 ఆర్ 50 టైమ్స్ మాక్సిమం. బట్ మనం చూసింది 10 to 15 టైమ్స్ అంతే. అలా కాకుండా ఏకంగా 550 సార్లకు పైగా ఒక సినిమా రీ రిలీజ్ చేశారు అంటే మీరు నమ్ముతారా? ఆశ్చర్యం అనిపించినప్పటికీ కూడా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన ఓం అనే సినిమా ఈ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీలో శివరాజ్ కుమార్ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్ గా మెప్పించింది. 1995 మే 19వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అయింది. సుమారు 30 ఏళ్లు దాటినప్పటికీ కూడా ఈ సినిమాకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లకు పైగా రీ రిలీజ్ చేసిన సినిమాగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక సార్లు రీ రిలీజ్ చేసిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించుకుంది ఈ ఓం సినిమా. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే చాలానే ఉన్నాయి విశేషాలు. బట్ ఈ సినిమా కోసం అండర్ వరల్డ్ లో పనిచేసిన చాలా మంది నేరస్తుల్ని, నిందితుల్ని కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్ మీద వారిని బయటకు తీసుకొచ్చినట్లుగా కూడా అప్పట్లో సంచలన వార్తలు బయటకు వచ్చాయి. అందులో కొంతమంది కరుడు కట్టిన నేరస్తులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక స్పెషల్ న్యూస్ లాగా అందరూ మాట్లాడుకున్నారు. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు 70 లక్షలు ఖర్చయినట్లుగా సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్ లో ఓం చిత్రాన్ని అత్యధికంగా ఆల్మోస్ట్ 40 టైమ్స్ రీ రిలీజ్ చేశారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా ఇప్పటికి కూడా ఉంది. 1996లో కర్ణాటక స్టేట్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా శివరాజ్ కుమార్, నటిగా ప్రేమ దీనికి గాను అవార్డ్స్ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును శివరాజ్ కుమార్ దక్కించుకున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి మాట్లాడితే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. బట్ ఈ రీ రిలీజ్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.